మండు వేసవిలో తిరుపతి నగరంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. భగభగ మండే సూర్యుని చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. శీతల దేశాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి వలయం కరువు ప్రాంతమైన తిరుపతిలో ఏర్పడటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అరుదైన దృశ్యాలను చరవాణిలో బంధించారు. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే సన్ డాగ్ హోలోసన్ దృశ్యాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కనిపించి అబ్బురపరిచాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడేలా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో సూర్యుని చుట్టూ రంగుల వలయం ఏర్పడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు చిన్నా పెద్ద అంతా అమితంగా ఆసక్తి చూపారు. ఆడుకుంటున్న సమయంలో పైకెగసిన బంతిని అందుకునే క్రమంలో సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాన్ని చూసిన పిల్లలు కొందరైతే బట్టలారేస్తుండగా ఎండ తీవ్రత తగ్గడంతో సూర్యుని వంక చూసి రంగుల వలయాన్ని గుర్తించిన మహిళలు కొందరున్నారు. ఇలా తిరుపతిలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అరుదైన దృశ్యాన్ని చూసి ఆనందించారు. అసలు అదొక మ్యాగ్నిఫిసెంట్ డిస్కవరీ అనుకున్నాను. బట్ దెన్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ కామన్ ఆల్మోస్ట్. మా పేరెంట్స్కి అందరికీ చూపించాను. అది నాకు చాలా మంచి అనుభూతి కలిగింది. ఐస్ క్రిస్టల్స్ అనేసి అది సూర్యుడు దగ్గరికి వస్తే కరిగిపోతుంది. మీరు ప్రెజెంట్ చూస్తే దాంట్లో లైట్ పడితే ఒక రెయిన్బో రిఫ్లెక్షన్ వస్తుంది. ఐస్ క్రిస్టల్స్ ఆ ప్రెజెంట్ లాగా యాక్ట్ చేసి ఇలా ఈ సన్ డాగ్ అనేదో లేదా హాలో సన్ అనేసి ఇలా చేస్తుంది. ఈ సన్ డాగ్ అనేది సిరియస్ క్లౌడ్స్లో ఐస్ క్రిస్టల్స్ హెక్సాగోనల్ షేప్లో ఉన్నప్పుడు సన్ రేస్ దాని గుండా పాస్ అయినప్పుడు అది రిఫ్రాక్ట్ అయ్యి ఈ రెయిన్బో లా ఫామ్ అవుతుంది. ఇది మూన్కి కూడా ఫామ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. చూసేటప్పుడు చాలా హ్యాపీగా. నార్వే లాంటి శీతల దేశాల్లో సన్ డాగ్ దృశ్యాలు అతి సాధారణమన్నది శాస్త్రవేత్తల మాట. సన్ డాగ్, మూన్ డాగ్ వంటివి కరువు ప్రాంతంలో అరుదుగా ఏర్పడతాయనంటున్నారు. ఇది నాట్ ఓన్లీ సన్కి ఒకటే కాదు, ఈవెన్ మూన్కి వస్తుంది. దాంట్ లోపల యాక్చువల్లీ ఒక మిత్ ఏమంటే దాని రింగ్ లోపల ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనే దానిపైన అన్ని రోజు తర్వాత వర్షం వస్తుంది అన్నట్టుగా ఒక మిత్ చాలా వెనకాలంటే. ఎందుకంటే చాలా చిన్న రింగ్ ఉన్నట్లయితే క్రిస్టల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట, ఆ ప్రెసిపిటేషన్ తొందరగా అవుతుంది, మళ్ళీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు. ఒక రోజు రావచ్చు. చాలా దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేబీ క్రిస్టల్స్ తక్కువ ఉంది, మళ్ళీ చాలా రోజు పడుతుంది ప్రెసిపిటేషన్ అయ్యేదానికి, దానికి వర్షం కొద్దిగా ఇన్ని రోజు తర్వాత వస్తున్నట్టుగా చాలా ఏన్షియంట్ అంటేనే తీసుకొచ్చారు. మొత్తానికి అరుదైన సన్ డాగ్ దృశ్యాలు తిరుపతి ప్రజలను కొత్త అనుభూతికి గురిచేశాయి.